సరస్వతి పుత్రుడు అనుకోవచ్చు. నేను ఇన్వైట్ చేస్తున్నాను డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ చరణ్ సింగ్ సార్ అండ్ భార్గవ మేడం. కమాండర్ యూ కెన్ మేక్ ఫ్రమ్ ద క్లబ్. ఓకే, సో అందరికీ నమస్కారం. టీ తాగి ఫ్రెష్ ఉన్నారా? ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా ఇంపార్టెంట్. అది మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి. ఓకే, సో మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి కదా. ఓకే, దానికన్నా ముందు భార్గవి మాట్లాడతాను. So hello friends, good morning. So really చాలా గ్రేట్ మనకి గోక్రాన్ నడుస్తుంది. సో ఇప్పుడే గ్రేట్ అప్లైన్ ఇందర్వీర్ భయ్య తోటి మనం నేర్చుకున్నాము ఏమేమి చేయొద్దో. సో ఇప్పుడు మాకు ఈ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చూడండి మొత్తం ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమైంది, కానీ ఒక్క భారతదేశంలోనే చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే మన భారతదేశం చాలా స్ట్రాంగ్ కంట్రీగా ఉంది. ఎటువంటి సమయంలో కూడా మనము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఎందుకు అంటే ప్రతి కుటుంబంలో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలంటే కొన్ని గైడ్ లైన్స్ కానీ కొన్ని మనం ఫాలో అవుతే ఆ కుటుంబం స్ట్రాంగ్ ఉంటుంది. అట్లాగే మనం ఇంత పెద్ద దేశం, అన్ని రకాల మనుషులతో మనం నడవాలంటే దాని రాజ్యాంగం కానీ కాన్స్టిట్యూషన్ కానీ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతే మనం ఒక స్ట్రాంగ్ నేషన్ అవుతాం. అట్లాగే మనం ఒక పెద్ద విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ. ఈరోజు మొత్తం వెస్టీజ్లో విన్నింగ్ టీం చాలా నెంబర్ 1గా ఉంది. ఎందుకు అంటే విన్నింగ్ టీం యొక్క విలువలు, వాళ్ళు ఫాలో యూనిటీ అండ్ రియల్లీ ఏంటంటే రిలేషన్షిప్. సో దీనికి మనం ఏది పాటించాలో ఈరోజు మనం తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ, విష్ యూ. ఓకే, సో తయారు ఉన్నారా? చూడండి, నేను ముందే చెప్పిన, నేను మీ ఫ్యామిలీ గురించి, మన ఫ్యామిలీ గురించి చెప్పబోతున్నా. मैं आपके बारे में और आपकी फैमिली के बारे में बोलने वाला हूँ. अभी भार्गवी बता रहे थे कि इंडिया एक ऐसा कंट्री है जहाँ पे आज भी लोग फैमिली में रहते हैं. फैमिली में उतर के अंदर हो, तो फैमिली में रहने के लिए कुछ बातें होती है जो हमको फॉलो करना पड़ता है, क्योंकि फैमिली एक दिन की नहीं होती, 2 दिन की नहीं होती, फैमिली जिंदगी भर चलते रहती है. तो మనం కూడా ఒక ఫ్యామిలీలో ఇక్కడ ఉన్నాము. हम भी यहाँ पे एक फैमिली में बैठे. कौन सी फैमिली है? अरे सुनाई नहीं दिया. कौन सी फैमिली है? ఏ ఫ్యామిలీలో ఉన్నాము? ఎప్పుడైతే మనం ఫ్యామిలీలో ఉంటామో సో లాంగ్ టర్మ్ మనం ఎల్లప్పుడూ గ్రో చేసుకుంటూ మన బిజినెస్ని మనము 3 తరాల వరకు తీసుకుపోవాలి అని అనుకుంటున్నాము. సో దాని గురించి కొన్ని మాటలు, కొన్ని విషయాలు మనం ఫాలో చేసేది ఉంటుంది. సో దీనికే 7 గైడ్ లైన్స్ అంటారు. ఇది కంపల్సరీ కాదు, ఇది రూల్ కాదు. మీ అమ్మ నాన్నని సేవ చేయాలి, ఇది రూలా? రూల్ ఉంటుందా? హలో, ఏం లేదు. అమ్మ నాన్నని గౌరవించాలి, ఇది రూలా? కంపల్సరీ ఏం లేదు. మీరు చేస్తే మీ పిల్లలు మీకు చేస్తారు. అర్థమవుతుందా? మా మాతా పితాకు राइट इज्जत देना, माता पिता की सेवा करना, ये कोई कंपलसरी नहीं है, लेकिन आप करेंगे तो आपके बच्चे आपके लिए करेंगे. बराबर है? तो ये कुछ बातें अगर आप करेंगे तो आपकी टीम भी आपके लिए करेगी. तैयार है? इसलिए इसका नाम गाइडलाइंस है. ठीक है, तो पहला जो गाइडलाइंस है, नेक्स्ट स्लाइड प्लीज कुंदन जी. तो पहला गाइडलाइंस बहुत ही इंपॉर्टेंट है, वो आपके कैरेक्टर को बता रहा है. ठीक है, इसका नाम है
రైట్, బీ ఏ మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. రైట్, మనం నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధిగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎక్కడైనా ఏదైనా మనం ఒక పెళ్లి చూపులకి వెళ్తున్నాం అనుకోండి, సో ఫస్ట్ ఎవరైనా ఏం చూస్తారు? ఏ కుటుంబం, ఎలాంటి వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తుండే చూస్తామా లేమా? రైట్. సో మనం కూడా ఎలాంటి కుటుంబంలో ఉన్నాము అంటే ఇలాంటి కుటుంబంలో మనం ఉన్నాము, నీతి నిజాయితీ గల కుటుంబంలో ఉన్నాము. మనం లోపల నుంచి చిత్తశుద్ధిగా ఉండాలి, లోపల నుంచి క్లియర్ సాఫ్గా ఉండాలి, అబద్ధం చెప్పేది లేదు. రైట్, నిజాయితీగా ఉండాలి. నేను ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళినా అతను అంటాడు ఆల్రెడీ నా ఐడి ఉన్నది. నేనంటాను అరే ఆ ఐడి ఎందుకు, ఇప్పుడు అది పక్కకు పెట్టేసేయి, నేను నీ పక్కా దోస్త్, ఓకే నువ్వు ఒక పని చేయి, మళ్ళీ నీ ఆధార్ కార్డు ఇవ్వు, లేకపోతే నీ భార్య ఆధార్ కార్డు ఇచ్చేసేయి, నీ కొడుకు ఆధార్ కార్డు ఇవ్వు, లేకపోతే మీ నాన్న ఆధార్ కార్డు ఇవ్వు, మళ్ళీ జాయిన్గా. సమజ్ అవుతుందా? అట్లా చేస్తే మనం ఇట్లాంటి ఫ్యామిలీలో ఉంటామా? మరి ఏ కుటుంబం ఇది అంటే అందరూ ఏమనుకోవాలి? హలో, వెస్టీజ్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో ఇవాళ టాప్ గ్రూప్ నిజాయితీ గల ఒక గ్రూప్ ఉన్నదంటే विनिंग टीम ఉన్నది. वेस्टीज में सबसे टॉप अगर कोई ईमानदारी से चलने वाला, फास्ट ग्रोइंग, लॉन्ग टर्म अगर बिजनेस को लेके चलने वाला अगर कोई ग्रुप है तो कौन सा ग्रुप है? विनिंग टीम ग्रुप है. और इसको हम फैमिली जब बोल रहे हैं तो फैमिली में राइट, अभी इंद्रवीर भैया बोल रहे थे क्रॉस स्पॉन्सरिंग की बात आती है. तो देखिए हम सबके बीच में कैसा एक्ट करते हैं वो अलग बात है, लेकिन हम अकेले में कैसा एक्ट करते हैं वो बहुत इंपॉर्टेंट बात है. उसको इंटीग्रिटी बोलते हैं, राइट, उसको चित्त शुद्धि बोलते हैं. यानी हम स्टेज पे से कुछ भी बोलेंगे, लेकिन जब क्रॉस स्पॉन्सरिंग का एक मौका आता है तो वहाँ छोड़ देना, ठीक है, वो इंटीग्रिटी को दिखाता है. क्या आपको किसी ने ज्वाइन कराया, क्या आपको ऑलरेडी कोई आईडी है तो आप उनके साथ काम करो, ये हमारा सेंटेंस हो सकता है. మీకు ఆల్రెడీ ఐడి ఉన్నదా, మీరు వాళ్ళతోనే పని చేయండి, ఇది చాలా బాగా బిజినెస్ ఉన్నది, మీ ఫ్యూచర్ అక్కడ బాగుంటుంది. ఇట్లా చెప్పే మన లోపల ధైర్యం ఉంటే మనం విన్నింగ్ టీంలో నిజాయితీ గల వ్యక్తి ఉంటాము. ఓకే, అట్లా ఉన్నామా? ఉంటారా? మీరు విన్నింగ్ టీమే ఉన్నారు. మిమ్మల్ని చూస్తే విన్నింగ్ టీం ఎట్లా ఉంటుంది అందరూ అనుకుంటారు. ఈ ఫ్యామిలీ కుటుంబం బాగుంది అని ఎవరిని చూసి అంటారు? వాళ్ళ ఇల్లుని చూసి అంటారా, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి అంటారా, వాళ్ళ దగ్గర కారు ఉన్నది చూసి అంటారా, లేకపోతే మనిషిని చూసి అంటారా? హలో, ఎవరిని చూసి అంటారు? మనిషిని చూసి అంటారు. సో ఇక్కడ అందరూ ఎవరున్నారు? మన మనుషులము, మనము విన్నింగ్ టీంలో ఉన్నాము. సో మనం ఎట్లా ప్రవర్తన చేస్తాము అట్లా మన పేరు ఉంటుంది. సో మనం పేరు నిలబెట్టుకోవాలా? ठीक है, आपके वजह से ही विनिंग टीम का फेस वैल्यू बनने वाला है, तो बराबर रहेगा. नेक्स्ट, तो इसका आगे का जो है 100% सबमिशन टू अपलाइन. ये बिजनेस में सबसे बड़ा अगर कोई गिफ्ट है तो ये है, ठीक है, क्योंकि कोई हमको सिखाने के लिए तैयार है, कोई हमको अप्स एंड डाउन्स में सपोर्ट करने के लिए तैयार है, और कोई हमको हमारी परेशानियों से निकाल के एक जीरो से हीरो बनाने के लिए तैयार है. लेकिन क्या हम तैयार हैं? రైట్, ఒక వ్యక్తి మీకు సపోర్ట్ చేయడానికి తయారు ఉన్నారు, మీకు ఇవాళ ఉన్న కష్టాల నుంచి ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా సక్సెస్ వైపు తీసుకోవడానికి తయారున్నారు. కానీ మీరు అతని దగ్గర హెల్ప్ తీసుకోవడానికి తయారు ఉన్నారా లేరా? దానికి సబ్మిషన్ అంటారు. సబ్మిషన్ అంటే మీరు ఏం చెప్తే అది నేను వినడానికి తయారున్నాను. आप जो बोलेंगे मैं करने के लिए तैयार हूँ, ये सबमिशन का है. अपलाइन कोई आपका बॉस नहीं है, ठीक है, అప్లైన్ మీ యొక్క బాస్ కారు, కానీ మీ అమ్మ నాన్న తర్వాత మీ గురించి మంచిగా మేలు కోరుకునే వ్యక్తి మీ అప్లైనే ఉన్నారు. आपके माँ बाप के बाद आपका भला चाहने वाले अपलाइन है, इसलिए उनके साथ सबमिशन में रहेंगे. ठीक है, सबमिशन का दो अर्थ होता है. सबमिशन की एक्टिंग करना अलग है और सबमिशन को दिल से फॉलो करना अलग है. ठीक है, अंदर ముందు అప్లైన్ ఇట్లా చెప్పడం వేరే, కానీ రియల్గా మనసులో ఏం పెట్టుకుంటామో అది వేరే ఉంటుంది.
సో లోపల నుంచి మనసు నుంచి మనము होल हार्टेडली అంటారు ఓకే पूरा दिल से अपलाइन के सबमिशन में रहेंगे तो आप हमेशा खुश रहेंगे ఓకే ఇక్కడ చూడండి ఎవరైతే డ్యూ సిటీస్ ఉన్నారో వాళ్ళ ముఖాలు ఇట్లా మెరుస్తున్నాయి ఓకే వాళ్ళ ముఖం ఇట్లా స్మైలింగ్ ఉన్నది ఎందుకు తెలుసా డబ్బులు వస్తుందని కాదు వాళ్ళందరూ వాళ్ళ అప్లయన్స్కి సబ్మిటెడ్ ఉన్నారు ఏం ఫికర్ లేదు ఏం చింత లేదు ఎందుకంటే అప్లయన్స్ ఉన్నారు అక్కడ अपलाइन है वो चिंता नहीं है इसके लिए फ्रीडम है हमारे पास तो सबमिशन बहुत ज़रूरी है सेकंड नेक्स्ट पीपीटी प्लीज टेक రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్ మీ బిజినెస్ యొక్క బాధ్యత రైట్ మీరు తీసుకోవాలి మీరు అంటే నా బిజినెస్ది నేను తీసుకోవాలి మీ బిజినెస్ది మీరు తీసుకోవాలి ఇది అప్లైన్ బిజినెస్ కాదు డౌన్లైన్ బిజినెస్ కాదు అండ్ ఇది వెస్టీజ్ వాళ్ళది కూడా బిజినెస్ కాదు ఇది ఎవరిది బిజినెస్ నా బిజినెస్ ఉంటే నేను చూడండి ఒకవేళ మీరు కొత్తగా షాప్ పెడితే మీ దగ్గర పని మనిషి రాకపోతే ఏం చేస్తారు మీరే షాప్కి సాఫ్ చేస్తారు మీరే దానికి ఉడుస్తారు మీరే షాప్లో సామాన్ సర్దుతారు మీరే మళ్ళీ కస్టమర్కి చూపెడతారు మళ్ళీ మీరే బిల్ రాస్తారు మొత్తం ఎవరు చేస్తారు మీరే చేయాలి కదా షాప్ ఎవరిది మీదే లే పని మనిషి రాలే మీరు రేపు రండి సార్ ఇవాళ వద్దు అట్లా చెప్తామా ఇక్కడ కూడా ఈ బిజినెస్ నాది అప్లైన్ మీద ఆధారపడేది లేదు అప్లైన్తో గైడెన్స్ తీసుకోవాలి సపోర్ట్ తీసుకోవాలి కానీ బాధ్యత ఎవరిది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఓకే సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ నౌ యూజ్ వి నాట్ ఐ కన్వర్జేషన్ ఓకే ఈ బిజినెస్లో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో ఈ బిజినెస్లో మనం ఒక్కరం కాము ये बिजनेस टीम बिजनेस ये बिजनेस अकेले एक आदमी का बिजनेस नहीं है ये पूरा टीम का बिजनेस है और टीम में मैं नहीं चलेगा हम ठीक है आई नहीं वी बोलना है నేను నాది అది చెప్పకుండా మనం ఏం చెప్పాలి అంటే ఇది మనది విన్నింగ్ టీం ఎవరిది మనది ఈ టీం ఎవరిది మనం కలిసి పని చేస్తున్నాము మనం కలిసి సాధిస్తున్నాము నేను కాదు మనము అని చెప్పాలి ఓకే ఎప్పుడైతే మనము అని చెప్తామో అక్కడ యూనిటీ ఏర్పడుతుంది ఏం ఏర్పడుతుంది యూనిటీ అంటే ఐక్యత ఓకే ఆ ఐక్యత ఉండాలి అంటే మనము ఆల్వేస్ వి అని చెప్పాలి మనము అని చెప్పాలి నేను నాది అని చెప్పకూడదు నెక్స్ట్ ఓకే హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఎక్సైట్మెంట్ ఇప్పుడే రాజు గారు చెప్పారు ఓకే ఈ బిజినెస్ ప్రోడక్ట్స్ది కాదు ఈ బిజినెస్ ఎక్సైట్మెంట్ బిజినెస్ ఉన్నది ఓకే మనము ఎక్కడ ఉంటే మనం ఎంత ఎక్సైటెడ్ ఉంటే మనం అట్లా ఒక మ్యాగ్నెట్ లాగా తయారైపోతాం అందరూ మన వైపు రావడం స్టార్ట్ చేస్తారు మనమే ఏడుపు ముఖం పెట్టుకున్నాం అనుకో మనమే డల్ ముఖం పెట్టుకున్నాం అనుకో మన దగ్గర ఎవరైనా వస్తారా మనతో కలవడానికి ఇష్టపడతారా ठीक है अगर हम एक्साइटेड नहीं है तो हम मैग्नेट जैसे नहीं रहेंगे कोई हमारे पास में आने के लिए भी राइट इच्छा नहीं करेगा वो दूर भागेगा ये छोड़ो यार ये डल है सुस्त है रोते रहता है तो एक्साइटेड रहना है और साथ में पॉजिटिव रहना है तो पहले पॉजिटिव बनेंगे तो एक्साइटमेंट आएगा ना तो फर्स्ट పాజిటివ్గా ఉండాలి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా మనం పాజిటివ్గా ఉండాలి ఎందుకంటే మనము విన్నింగ్ టీంలో ఉన్నాము విన్నర్స్ యాటిట్యూడ్ మన లోపల ఉండాలి ఉన్నదా మీరు ఎక్సైటెడ్ ఉన్నారా అరే ఒకసారి చూపెట్టాలి మనము ఓకే ఆగడి ఇది ఏ కుటుంబము ఎట్లాంటి వాళ్ళు ఉంటారు ఎక్సైటెడ్ ఉంటారు కదా ఒకసారి చూపెట్టండి एक्साइटमेंट सो ये एक्साइटमेंट ये एक्साइटमेंट चाहिए और ये पॉजिटिव चाहिए नेक्स्ट पीपीटी प्लीज तो नो कंप्लेन नो क्रिटिसाइज एंड नो कंडेम ओके సో ఒక్క నిమిషం దీనికి తెలుగు పదాలు జర నేను నేర్చుకొని చెప్తాను ఓకే సో ఫిర్యాదు చేయవద్దు ఓకే విమర్శన వద్దు ఖండించడం వద్దు తెలుగు బాగా వచ్చింది నాకు ఓకే సో చూడండి మనము నలుగురితో ఉన్నప్పుడు నలుగురు లేకపోతే మన పరివారంలో ఉన్నప్పుడు ఆల్వేస్ ఒక వ్యక్తి లోపల నెగటివ్ చూసినాం అనుకోండి ఎప్పుడైనా మనకు కంప్లైనింగే ఉంటుంది ఇతను బాగాలేడు ఇతను ఇట్లా ఉన్నాడు ఇతను వినడు రైట్ మా అప్లైన్ ఇట్లా ఉన్నాడు మా డౌన్లైన్ ఇట్లా ఉన్నాడు ఊకో నీకేం తెలుసు
నువ్వు ఇప్పుడిప్పుడే వచ్చినావు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, ఇది ఖండించడం. ఓకే, సో ఎవరైనా ఏదైనా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి కట్ చేసే అవసరం లేదు. ఇప్పుడే పేస్ మీటింగ్లో ఏం చెప్పాము, ఓహో చాలా బాగా చెప్పావు, అప్రిషియేట్ చేయాలి, కండెమ్ చేసేది ఇక్కడ అవసరం లేదు. हमें अप्रिशिएट करना है, कंडेम नहीं करना है. छोड़ो, तुमको कुछ आता नहीं, ये क्या गलत बोल रहे हो, तब तुमको क्या मालूम, ये बातें हम नहीं बोलते. हम ऑलवेज क्या बोलते हैं, पॉजिटिव अगर है तो हम कंडेम नहीं करेंगे, हम तारीफ करेंगे. यहाँ पे एक दूसरे की अगर हम पॉजिटिविटी को देखेंगे तो हम मिलके राइट फैमिली को लॉन्ग टर्म इस बिजनेस को टीम को लेके जा सकते हैं. లాంగ్ టర్మ్ మనం కలిసిమెలిసి ఉండాలి, యూనిటీలో ఉండాలంటే ఇవన్నీ తీసేయాలి అండ్ పాజిటివ్గా ఉండాలి. నెక్స్ట్ అండ్ లాస్ట్, ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ పి విన్నింగ్ టీమ్ సర్వర్. ఓకే, సో ఇక్కడ మనము ఒక లెవెల్కి వస్తున్నాము అంటే మనం ఒక్కలే ఇక్కడ సక్సెస్ అయితలేము, మన వెనుక థౌజండ్స్ ఆఫ్ పీపుల్, లక్షలాది మంది లైఫ్ మారుతుంది. ఇక్కడ ఒక డియూసిడి ఇక్కడ రికగ్నిషన్ లేకపోతే ఇక్కడ ఆ లెవెల్కి సాధించారు అంటే అతను వెనుక చాలా మంది సాధించిన వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ లెవెల్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి అనుకుంటే మన భావన ఎట్లా ఉండాలి, విన్నింగ్ टीम सर्वर, राइट. विनिंग टीम के सर्वर हमें बनना है. और कई बार विनिंग टीम में सिर्फ मैं नहीं हूँ, मेरा टीम नहीं है, उसके साथ साथ मेरे ब्रदर लाइन्स भी है. ठीक है, जैसे हमारा खानदान है, चाचा भी है, मामा भी है, मौसा भी है, होते हैं ना. ఓకే, మామ ఉంటాడు, బాబాయ్ ఉంటాడు, అట్లా మన టీంలో కూడా క్రాస్ లైన్స్ ఉంటారు, బ్రదర్స్ లైన్స్ ఉంటారు. సో అందరికీ మనము మంచి భావనతో సర్వ్ చేయడానికి తయారుంటే మీకు చెప్తారు విన్నింగ్ టీమ్ సర్వర్ అని. ఎవరైతే విన్నింగ్ టీమ్ సర్వర్ ఉంటారో రైట్, వాళ్ళకు నిజంగా నేను చెప్తాను, వాళ్ళు ఆల్వేస్ ఆనందంగా ఉంటారు. దే విల్ బి ఆల్వేస్ వెరీ హ్యాపీ అండ్ భగవంతుని యొక్క ఆశీర్వాదం వాళ్ళ ముందు ఉంటుంది. అండ్ 100% మీరు ఈ బిజినెస్లో చాలా పెద్ద సక్సెస్ తీసుకొని ఇక్కడ రికగ్నిషన్లో ఉంటారు. సో ఇవన్నీ మనకు, ఇది గైడ్ లైన్స్, ఇది కంపల్సరీ కాదు, కానీ ఇది ఫాలో చేసుకుంటే మీ యొక్క వర్తన, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఫ్యామిలీ, మీ యొక్క పేరు అనేది మారిపోతుంది. మీరు ఒక నార్మల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక గ్రేట్ వ్యక్తిగా ఇక్కడ మార్చుకోవచ్చు మిమ్మల్ని మీరు, రైట్. ఎప్పుడైతే ఈ గైడ్ లైన్స్ మనం ఫాలో చేస్తామో, ठीक है. अगर आप ये गाइडलाइंस फॉलो करेंगे तो आप एक नॉर्मल आदमी से एक ग्रेट आदमी बन जाएंगे. तो क्या आप सभी तैयार हैं? तैयार ఉన్నారా? సో ఒకసారి ఎక్సైట్మెంట్ చూపెడదామా విన్నింగ్ టీమ్ ని, పాజిటివిటీ చూపెడదామా? థ్యాంక్ యూ.